మన ధైర్యం ఏంటో తెలుసండి, క్రైస్తవుడికి సునామీ వస్తుంది, సుడిగుండం వస్తుంది, కరువు వస్తుంది, కరోనా వైరస్ వస్తుందంటే ఆయన క్రైస్తవుడు ఏం పర్లేదు. నీకేంటి ఆ ధైర్యం అంటే, ఏముంది తండ్రి అని నేను ప్రార్థన చేయగానే, ఏమి నా కుమారుడు అని నా ప్రభు నాకు సమాధానం ఇస్తాడు. నన్ను రక్షించవా ఒక్క మాట చెప్పానంటే వెంటనే ఆయన స్పందిస్తాడు. నాకెందుకు భయం? ఎంత ధైర్యం అండి, అవునా కదా చెప్పండి. ప్రభుత్వం కొత్తగా ఏదో ప్రవేశపెట్టేసింది, మనిషికి మనుగడ కష్టమైపోతుంది, ధైర్యంగా ఉండగలడు. ఏంటా ధైర్యం? ఆ తండ్రి చిత్తానుసారంగా నేను ఏది ప్రార్థించినను అది ఆయన నాకు ఇచ్చేస్తాడు. నిజంగా ధైర్యమే కదండి అది. అందుకే నీతిమంతుడు ఆ మాట చాలా ధైర్యాన్ని ఇస్తుంది. సింహము వలె ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే కష్టములో అయినా క్షేమకరమైన స్థితి, కరువులో అయినా క్షేమకరమైన స్థితే, నష్టములో అయినా క్షేమకరమైన స్థితే. ఏదైనా సరే నీతిమంతుడు భూమి మీద ఉన్న క్షేమంగా ఉంటాడు, మరణించినా సురక్షితంగానే ఉంటాడు. అందుకే ధైర్యం మరి.